7 రోజుల పాటు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మధ్య మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఈ నెల 20 నుండి 26 వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అవసరమైతే ఉదయం 9 గంటలలోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయట పనులు చూసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, ORS వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎండలు ఉన్నాయి బాగా ఎండలు బాగా ఉన్నాయి ఎండలు. బయట కావాలంటే భయం అవుతుందా? 40 డిగ్రీలు ఉందంట కదా. పెరిగింది ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి 11 గంటల తర్వాత ఎవరు బయటికి రావద్దు. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే చూసుకోండి. ఎండ తీవ్రత అధికంగా ఉంటే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొద్దున్న పూట కూడా తొందరగా పనులు ముగించుకునేటప్పుడు మీరు క్యాప్ పెట్టుకోవడం, అలాగే తెల్లని వస్త్రంను ధరించడం, ఎండకు గొడుగు తీసుకొని వెళ్ళడం, మంచినీళ్ళు, పల్చని మజ్జిగ మీతో పాటు తీసుకొని వెళ్ళడం, అటువంటి చిన్న చిన్న పనులు మనం అలవాటు చేసుకుంటే ఈ వడదెబ్బ నుంచి ఇమీడియట్గా మనం రక్షించుకోవడానికి, అలాగే తోటివారు ఎవరైనా వడదెబ్బకు గురైనా కూడా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం తరఫున మేము పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మనకి ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా గ్రీన్ షేడ్ వేయడం జరిగింది. కాబట్టి నీడ పట్టున ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఉపాధి హామీ శ్రామికులకు కూడా చెప్పాము, తొందరగా పని ముగించుకోండి. 6 గంటలకు కానీ వెళ్తే 10:30 కల్లా పని ముగించుకొని 10:30-11కి పని ముగించుకొని రావచ్చు. ఏదైనా మిగిలిపోయిన పని ఉంటే సాయంత్రం పూట మళ్ళీ చేసుకోవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 307 రూపాయలు వేజ్ అన్నది ఖచ్చితంగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.